వర్షాలు వరదలపై ఏపీ సర్కార్ హై అలర్ట్ అయింది. కాసేపట్లో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష చేయబోతున్నారు. వర్షాలు వరదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నారు మంత్రి అనగాని. విజయవాడ గుంటూరు హైవేపై వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి అనగాని. వర్షాలు వరదలపై ఏపీ సర్కార్ హై అలర్ట్ అయింది. కాసేపట్లోనే సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష ఉండబోతోంది. వర్షాలు వరదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నారు మంత్రి అనగాని. అలాగే విజయవాడ గుంటూరు హైవేపై వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి అనగాని. బ్యూరో చీఫ్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయం సంబంధించిన అప్డేట్స్ తో. సో ఈశ్వర్, మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష ఉండబోతోందని తెలుస్తోంది. సో ఎటువంటి సూచనలు చేయబోతున్నారు సీఎం, అండ్ అలాగే అధికారులు మంత్రులు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు? ఎక్స్పెక్ట్ చేయని విధంగా వర్షాలు ఒక్కసారిగా రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే పెద్ద ఎత్తున చాలా ప్రాంతాల్లో కనెక్టివిటీ కట్ అయింది. రోడ్డు కూడా పెద్ద ఎత్తున వాటర్ స్టాగ్నేట్ అయిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని వెంటనే ఎక్కడైతే రోడ్డు కనెక్టివిటీ పోయిందో వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ ఒకటి నిర్వహించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కావచ్చు, వాళ్ళందరితో అధికారులు ఎవరైతే ఉన్నారో అలాగే మంత్రులతో కూడా కలిపి ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా ఏలూరు, కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో వరద ఎక్కువ ప్రభావం వర్షపు నీరుతో కావచ్చు, రోడ్ల మీద ఎక్కువ నీళ్లు నిలిచిన నేపథ్యంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సో వాటిని తక్షణమే పునరుద్ధరించాలి. ఆ నీటిని తొలగించే ప్రక్రియ కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. చాలా చోట మోటార్లు పెట్టి ఆ నీటిని తొలగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో రేపటి వరకు కూడా ఈ హెచ్చరిక ఉంది. పెద్ద ఎత్తున వర్షం రేపు వరకు పడే అవకాశం ఉంది నేపథ్యం కాబట్టి దానితోడు ప్రకాశం బ్యారేజ్లోకి కూడా పెద్ద ఎత్తున వాటర్ వస్తుంది. వచ్చిన వాటర్ని వచ్చినట్టుగా దాదాపు 2.77 lakh క్యూసిక్ వాటర్ ఎక్కువ ఇన్ఫ్లో వస్తుంది. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అవుట్ఫ్లోకి పంపించేస్తున్నారు. ఒకవేళ మొదటి ప్రమాద హెచ్చరిక కూడా మరి కాసేపట్లో ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో బుడమేరుకు సంబంధించి అయితే అక్కడ మళ్ళీ ఆ ప్రభావం, గతంలో బుడమేరు వరద ఎట్లాంటి ప్రభావం చూపించిందో మా అందరికీ తెలిసిందే. విజయవాడ నగరంతో పాటు పెద్ద ఎత్తున ఈ ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. సో మరొకసారి అక్కడ ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్న పరిస్థితి కూడా అక్కడ నెలకొంటుంది. బుడమేరు దగ్గర వరద తీవ్రత పెరుగుతుంది. సో వెంటనే తక్షణం అలర్ట్ కాకపోతే మరొకసారి ఆ ప్రమాదం రిపీట్ అయితే మళ్ళీ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముఖ్యమంత్రి కూడా హెచ్చరించిన నేపథ్యం. సో వీటన్నిటి నేపథ్యంలో ముఖ్యమంత్రి మిగతా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఆయన తక్షణమే దీని మీద రివ్యూ స్టార్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసంలో స్టార్ట్ అయిన రివ్యూకి మంత్రులందరూ, హోమ్ మినిస్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూస్తుంది కాబట్టి హోమ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ అందరూ ఆ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ రాజధాని ప్రాంతంలో వాటర్ కూడా ఎక్కువ నిలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొండవీటి వాగు లాంటి వాగులకు కూడా కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. వాటిని కూడా వీలైనంత వేగంగా ఆ నీటిని ఎక్కడైతే స్టాగ్నేట్ అయిందో వాటిని తొలగించే ప్రక్రియ చేపట్టారు ఇప్పటికే. సో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఈ వర్షం ఎంత పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ కూడా వాటిని తట్టుకునే అవకాశం ఉంటుంది. వాటిని వెంటనే నిలువరించే, వాటిని అక్కడి నుంచి ఆ నీటిని తొలగించడం కావచ్చు, లేకపోతే కనెక్టివిటీని పునరుద్ధరించే చర్యల మీద మాత్రం వేగంగా ముందుకు వెళ్ళాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారు. అదే సమయంలో ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన ఆవశ్యకతను కూడా ముఖ్యమంత్రి చాలా పర్టికులర్గా చెప్తున్నారు. ఎందుకంటే పిడుగులు ఎక్కువ పడే అవకాశం ఉందని అన్న హెచ్చరికలు ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాల్లో అట్లాంటి థండర్ స్టార్మ్స్ పడే అవకాశం ఉందో వాటిని వెంటనే గుర్తించడం కావచ్చు, వాటిని అక్కడ ఉన్న ప్రజలను అలర్ట్ చేయడం కావచ్చు. ఎందుకంటే ఈ అలర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఏ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందో ముందే తెలుస్తుంది కాబట్టి ఆ ప్రాంతాలందరికీ గ్రూప్ మెసేజెస్ పంపించి అక్కడ వాళ్ళు అలర్ట్ చేయడం కావచ్చు. లేకపోతే ఇంకెక్కడైనా వరద ఒకవేళ వచ్చే ప్రమాదం ఉంటే, వర్షం పెద్దదయ్యి ఒకవేళ ఆ నీళ్లు ఎక్కువ నిల్వ ఉండి అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే అక్కడ వాళ్ళందరికీ ఫుడ్ సప్లై కావచ్చు, లేకపోతే వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం కావచ్చు, పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కావచ్చు, ఆ పునరావాస కేంద్రాలకి అవసరమైన ఏర్పాట్లు, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను పెంచడం కావచ్చు, ఇట్లా అనేక చర్యలని తక్షణమే తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. అలాగే నేరుగా ప్రత్యక్షంగా ఇప్పుడు మంత్రులతో సమావేశమవుతున్నారు. ఆ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి కూడా జిల్లా అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చర్యలన్నీ తీసుకుంటున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటికైతే పెద్ద ఎత్తున అలర్ట్ అయిన నేపథ్యం అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.